అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఇస్లాం ధర్మంలో అతిపెద్ద పాపంగా షిరిక్‌ని వర్ణించటం జరిగింది. అల్లాహ్ ఈ షిరిక్‌ని తప్పించి ఇంకే పాపాన్నైనా కూడా క్షమించాలి అనుకున్నప్పుడు క్షమిస్తాడేమో గాని, షిరిక్‌కి క్షమాపణ లేదు అని ముందుగానే హెచ్చరించాడు. మా ముస్లింలు తెలియక తావీజులు, తాయెత్తులు, దర్గాలు, పీర్లు, బాబాలు, వలీలు, ఫకీర్లు వీటన్నిటిని కూడా ఇవి ప్రవక్త గారు బోధించారు, ప్రవక్త గారు నేర్పించారేమో అన్న ఆలోచనతో పాటిస్తున్నారు. వాస్తవానికి ఇది అల్లాహ్ నిషేధించినటువంటిది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తున్నారు. మన్ రద్దహు తియరతున్ హాజతిహి ఫఖద్ అష్రక. ఎవరినైతే ఒక మూఢనమ్మకం వాళ్ళ పని నుంచి వాళ్ళని ఆపుతుందో వాళ్ళు షిర్క్‌కి పాల్పడ్డారు. మన్ అల్లక తమీమతన్ ఫఖద్ అష్రక. ఎవరైతే ఒక తావీజును వేలాడదీస్తున్నారో వారు కూడా షిర్క్‌కి పాల్పడ్డారు. ఈ విధంగా షిర్క్ ప్రవక్త గారు ప్రతి సందర్భంలో మనకు హెచ్చరిస్తూ వచ్చారు. ఎందుకంటే షిర్క్‌కి క్షమాపణ లేదు కాబట్టి. మా ముస్లింలు మసీదుకు రండి, నమాజు చదువుకోండి, దుఆలు చదువుకోండి అంటే కోప్పడుతున్నారు, అసహ్యించుకుంటున్నారు. తబ్లీగీ జమాత్ వాళ్ళు వచ్చి మసీదుకు రమ్మని ఆహ్వానిస్తున్నట్లయితే దారి మార్చుకొని ఇంట్లో దాక్కుని ఇంట్లో లేడని చెప్పండి అని బయటికి పిల్లల్ని పంపిస్తున్నారు. ఈ ప్రవర్తన, ఈ ధోరణి అల్లాహ్ నుంచి దూరం చేస్తుంది. చదువు లేకపోవటమే కాకుండా చదువు లేకపోవటాన్ని గర్వంగా భావిస్తున్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి మనకు తెలిసుండాలి. ఆయన సమాధులు, దర్గాలు వీటి గురించి ఏమన్నారు? లానల్లాహుల్ యహూద వన్నసారా ఇత్తఖజూ కుబూర అంబియాఇహిం మసాజిద్. అల్లాహ్ యూదులను మరియు నస్రేతులను శపించాడు. ఏం కారణమో వారు తమ ప్రవక్తల సమాధులను మస్జిదులుగా మార్చుకున్నారు. ఒక ప్రవక్త సమాధిని మస్జిద్‌గా మారిస్తేనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శపించాడు. అటువంటిది ఇక్కడ చూస్తే ఎవరో తెలీదు వలీలని, బాబాలని, ఫకీర్లని, మజార్లని ఇవన్నీ షిర్క్ పనులు కాక ఇంకేంటి? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారన్నారు, ఉలాయిక షిరారుల్ ఖల్qi ఇందల్లాహి యౌమల్ ఖియామ. ఎవరైతే తమ పుణ్యాత్ములు, పెద్ద మనుషులు, గొప్ప మనుషులు మరణించిన తర్వాత వారి సమాధుల మీద మస్జిదులు నిర్మిస్తారో, మరియు ఆ సమాధుల లోపల, ఆ మసీదు లోపల చిత్రపటాలు వేలాడదీస్తారో, పరలోకంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందు అత్యంత నీచులు అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియచేశారు. కాబట్టి తెలుసుకుందాము, జాగ్రత్త పడదాము, ఇస్లాం నేర్చుకుందాము, తెలియని వారికి నేర్పిద్దాము. అస్సలాము అలైకుం.